ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. నేను దాదాపు 21 సంవత్సరాలు అనుకోండి జర్నలిజం వృత్తిలో ఉన్నాను. అయితే ఇందులో భాగంగా దాదాపు 4 గవర్నమెంట్లను చూశాను. 4 గవర్నమెంట్లను చూసేసాను. ఈ 4 గవర్నమెంట్లలో కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో చూసాను, విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న సీఎంలను కూడా చూస్తున్నాను కదా. అంటే అప్పుడున్న సీఎంలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతోమందిని అతి దగ్గరగా చూశాను, దూరం నుంచి కూడా చూస్తూనే ఉన్నాను అనమాట. అయితే ఇప్పుడున్న విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చూస్తుంటే ఎవరు అనిపిస్తుంది, నాకే ఆశ్చర్యం అవుతుందట. అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉంటాడు అసలుకి తిరుమల తిరుపతి దేవస్థానము తొక్కిసలాట్లో 6 మంది చనిపోతే ఒక డిప్యూటీ సీఎం, ఆయన పవర్ స్టార్, అందులో ఒక డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వచ్చి ఆయన మృతుల కుటుంబాలందరికీ కూడా క్షమాపణలు చెప్పడము, నేను క్షమాపణలు చెప్పాను మీరు క్షమాపణలు చెప్పాలని టీటీడీ చైర్మన్ కావచ్చు, బోర్డు మెంబర్లకి, ఈఓ, ఏఈఓ, జేవులకు అందరికీ సూచించడాన్ని బట్టి చూస్తే అసలు ఆయన ఎంత పరిణితి చెందాడు. అసలుకి ఒక రాజకీయ నాయకుడు అంటే సచివాలయానికి రోజు ఒక స్కూలు విద్యార్థుల సచివాలయానికి వెళ్ళడము. అంటే మామూలుగా మంత్రులు వీళ్ళంతా ఎలా ఉంటారంటే బ్యూరోక్రాట్స్, అంటే ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా ఒక ఫైల్ తెచ్చి ఇచ్చేస్తే అంత కరెక్ట్గా ఉంది కదబ్బా, అంతా ఓకే కదా అని సంతకాలు పెట్టేస్తుంటారనమాట. అంటే అందులో ఏముందో కూడా చాలామంది చదువుకోకుండా సంతకాలు పెట్టి భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడుతున్న వారిని కూడా చూసామన్నమాట, ఇబ్బంది పడ్డవారిని కూడా చూసాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏ ఫైలు వచ్చినా ఇలా తీక్షణంగా పరిశీలించి 1-2 సార్లు చదివి దాన్ని అర్థం చేసుకొని దాని లోతుపాతులు అడిగిన తర్వాత సంతకాలు చేయడం కానీ, ఆయన ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఎవరైనా కనిపిస్తే ఆగి వాళ్ళని పరామర్శించి వారి వినతులు స్వీకరించి వెళ్ళడం చూస్తే సో ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎంతో పరిణితి చెందాడా అని నాకే అనిపిస్తోంది. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. ఎలా ఉన్నారు? ఏంటి 2 రోజులైంది మిమ్మల్ని పలకరించాను. బాగున్నామండి. బాగున్నారు కదా. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు, అతను మ్యారేజ్ స్టారు, ప్యాకేజ్ స్టారుకి తప్పితే దేనికి పనికి రాడు అన్న వారందరికీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక సమాధానంగా నిలుస్తున్నారు. అసలుకి అంటే రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉంటారా అని అనిపించేలా ఆయన ఎదిగిపోయారు. ఆయన రాజకీయంగా ఆయన రోజు రోజుకి వేస్తున్న అడుగులను చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకొని చూడాల్సిన పరిస్థితి. అసలు ఇది కదా రాజకీయము, ఇతను కదా రాజకీయ నాయకుడు, రాజకీయం అంటే ఇలా చేయాలి కదా అనే పరిస్థితికి వచ్చారు. అసలు ఎలా మారారంటారు? ఇలా వాళ్ళందరికీ కూడా విమర్శనవాదులకి చెంప చెల్లు అనిపించాడు. ఒకటే మాట, అంటే ఎప్పుడు కూడా వ్యక్తిగత రాజకీయాల పనికిరాదు. మీరు అన్నట్టు ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టారు, రకరకాల మాటలు అన్నారు. ఎక్కడ తొనకలా బెనకలా దశాబ్దన్నర పైన ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఒక నాయకుడిగా మీరు అన్నట్టు ఒక స్థితప్రజ్ఞుడిగా ఎమర్చేయాలి. మీలాంటి మేధావులు మీరు అన్నట్టు 2 దశాబ్దాల పైన ఎంతోమంది నాయకులు చూశారు, 4 ముఖ్యమంత్రుల దగ్గరగా చూశారు, మంత్రులు చూశారు, డిప్యూటీ సీఎం చూశారు. నామకావాస్తులు డిప్యూటీ సీఎంలు అయితే 4-5 చూసుంటారు మీరు. నామకావాసు వాళ్ళు హోదా కూడా ఏముండదు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా అండి, ఒక మనిషి ఒక రాజకీయ నాయకుడిగా పరిపక్వత చెందాలంటే అతనిలో ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, చేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. ఈ 4 ఎవరైతే లైఫ్లో అలవాటు చేసుకుంటాడో చిరకాలం ప్రజల హృదయాల్లో ఉంటారు. దానికి నిలువెత్త నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఏమంటారు? అవునని అంటాను నేనైతే. అంతే కదండి. అంతే. నాగరాజు గారు లాంటి మేధావులు, ఎంతోమంది నిపుణులు, ఎంతోమంది మేధావులను ఇంటర్వ్యూ చేసిన మీకే ఇటువంటి వ్యక్తి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారి లాగా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల ఉదయాల్లో వెళ్ళటం అంటే మామూలుగా చూడలేదని మీరే అన్నారంటే దాన్ని బట్టి మనం అర్థం. అసలు 2019 ఎన్నికలకు ముందు ఆ సభల్లో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరవడము అది ఇది చూస్తుంటే ఎందుకు ఈయన అలా అరుస్తున్నాడు, ఏంటి అసలుకి ఏం చెప్పాలి, అదే ఒక చర్చ అనేది ఉండింది అన్నమాట ప్రతి ఒక్కరితో కూడా. అసలు ఆవేశంగా మాట్లాడుతుంటే ఏంటి అసలు ఈయన ఆలోచన ఏంటి అని చాలా మంది డిస్కస్ చేసుకునేవాళ్ళు. నేను కూడా ఒక్కొక్క సందర్భంలో అలాగే అనుకునేవాడిని. ఇప్పుడు చూస్తే ఆయన చేసే ప్రతి అడుగు కూడా జనరంజకంగా ఉంటుంది, ప్రజా సంక్షేమం కోసం ఉంటుంది, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతుంది. ఎక్కడ కూడా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన వెళ్ళినప్పుడు నేరుగా క్షమాపణ చెప్పండి, క్షమించండి, తప్పు జరిగిపోయింది, ఇంకా జరిగిన అని ఇంకా అది అనడమే కాకుండా మళ్ళా సభలో మాట్లాడుతూ ఈవో, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఏఈఓ, చైర్మన్, జేఈఓలు అందరూ కలిసి బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. నేనే క్షమాపణ చెప్పాను, మీరెందుకు క్షమాపణ చెప్పాల్సిందే
అని అంత సాహసం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అంటున్నా కూడా ఒక డిప్యూటీ హోదాలో ఆయన అంత సాహసం చేసి మాట్లాడడం కూడా అంటే ప్రజలపైన కావచ్చు, బాధిత కుటుంబాలపై కావచ్చు, ఆయనకున్న కన్సర్న్ అనేది ఆడ అర్థమవుతుంది అనమాట. అది అంకిత భావం. మీరన్నట్టు ప్రజారంజకంగా అభివృద్ధి పరమావధిగా ప్రజల సంతోషం కోసం, ప్రజల కోసం చేసే నాయకుడు అతి రేరుగా కనపడతారు నాగరాజు గారు. మీరన్నట్టు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో పదవి కోసం రావటం కాదు, ప్రజల ఉదయాల్లోకి వెళ్ళాలి. అప్పుడే కదా నాయకుడిగా ఎమర్జ్ అయ్యేది. మరి ఏ రోజు కూడా మీరు అన్నట్టు 2019, 2024 వరకు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, వారసత్వంగా ఆయనకేం రాజకీయాలు రాలా, ఎక్కడ ఈ చిన్న పోస్ట్ కూడా తీసుకోవాలా. మరి అటువంటి వ్యక్తి ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక ధ్రువతారగా ఎలుగుతున్నాడంటే మనం ఆయన చిత్తశుద్ధిని మనం చూసుకోవాలి. ఆయనలో ఒక స్థితప్రజ్ఞుడు అనుకుంటా నేను స్థితప్రజ్ఞుడు అంటే అన్నిటి కూడా ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసినవాడు. మీరన్నట్టు 2019లో ఆవేశపూరితంగా మాట్లాడితే నేను కూడా ఇంత ఆవేశంగా మాట్లాడేదేంటి, ఇట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఎదుర్కోగలడా అనుకున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ లెవెల్ ఇది వేరు కదా. ఆ వ్యక్తిని చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎదుర్కోలేదు. పవన్ కళ్యాణ్ ఎలా చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయాడు ఆ రోజు. జగన్ నిన్ను అధపాతలను తక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. అంటే దాన్ని ఎంత గట్స్ ఉండాలి సార్ నాగరాజు గారు. కరెక్ట్. చెప్పి చేసే నాయకుడు ఎక్కడ చూడలా. ఉభయ గోదావరి జిల్లాకే 0కే పరిమితం చేశాడు. 9 జిల్లాలో 0 వచ్చేటి చేశాడు. 151 సీట్లు 11 సీట్లకి పరిమితం చేశాడంటే అతను ఎంత దార్శనికత, ఎంత దూరదృష్టి, ఎంత ప్రజల పట్ల కమిట్మెంటు అనేది ఆలోచించుకోవాలని చెప్పి. 2019 ఎన్నికల వరకు కోపోద్రిక్తుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ని చూసాం కదా మనము. అవునండి. ఆయనలో ఆవేశపూరితంగా ఉండేది, అసలు ఆయన దూకుడు ఇదంతా చూసాం కదా. ఇప్పుడు అదంతా వెళ్ళిపోయి ఒక స్థితప్రజ్ఞత అంటారు కదా, అంతే కదా. ఆ విధంగా మారిపోవడానికి చెప్పాలంటే ఒక ఋషిలా మారిపోయాడు ఆయన. ఎలా సాధ్యమైంది అంటారు అసలు? డెఫినెట్గా అండి మీరు చెప్పిన పాయింట్ ఒక కారణం చిన్న అంటే మనం ఏంటంటే ఎంతో మంది రాజకీయ నాయకులు నాగరాజు గారు మీరు నన్ను మనం చూస్తుంటాం. ఒకప్పుడు పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు, తనకున్న ల్యాండ్సే ఎంతో దానాలు చేశాడు. మన తెలుగు వాళ్ళ ప్రతిష్టని ఢిల్లీలో ఇముడింపు చేసి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తలు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఒక అబ్దుల్ కలాం గారిని మనం చూసాం, చాలా కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. కన్యాకుమారిలో పేపర్లు అమ్మే పరిస్థితి ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. ఆ తర్వాత మనం చూస్తే ఎవరిని చూసాం, మోదీ గారు ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి, ఒక ఛాయ్ వాళ్ళ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలరని చూసాం. మరి ఒక సినిమా నటుడు రంగులు వేసుకునే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడన్నారు. నువ్వు వారాహి వెహికల్ అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టు చూస్తామన్నారు. నువ్వు ఇంటికే పరిమితం అన్నారు. ఇటువంటి విమర్శల మధ్య అది దశాబ్దన్నర పైన ఉండటం మామూలు విషయమా సార్? ఎక్కడ తొనకల బెనకల, ఎక్కడ భయపడలా. వ్యక్తిగతంగా చేసిన, తన భార్యని బిడ్డల్ని అవమానించిన, తన అమ్మని తిట్టిన, తన అన్నని అవహేళన చేసిన, ఎక్కడ కూడా అన్నిటికీ ఒకే సమాధానం. ఆ ఆవేశం ఎక్కడ పోయింది? పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఆవేశం అంతా ఎక్కడ పోయింది అంటారు? అంటే ఆయన ఇంటర్ చదివాడని చాలాసార్లు అనుకుంటారు, ఇంటర్ కూడా 2-3 సార్లు రాశాడు అనుకుంటారు. కానీ సమాజాన్ని చదివాడు, పుస్తకాలు చదివాడు. పుస్తకాలు నిజమైన స్నేహితుడు. 100 మంది స్నేహితులు నాగరాజు గారు మీకు అవసరంలా. ఒక వ్యక్తి ఒక స్నేహితుడు లాంటి వ్యక్తి, ఒక మంచి స్నేహితుడు లాంటి ఒక పుస్తకం చదివినా చాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన దిగమింగుకున్నాడు. ఈ రోజున దేశ రాజకీయాలు కూడా ఈ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకునే స్థాయికి ఎదిగాడంటే నిన్న ఒక లెటర్ రాశాడు, మీరు చూసారంటే ఎంత పరిపక్వత ఆ లెటర్లో ఉంది. మీరన్నట్టు ఈ కోపం అంతా, ఆవేశం అంతా ఎక్కడికి పోయింది అనిపించింది. ప్రియమైన అభిమానులారని చెప్పి జనసేన కార్యకర్తలకి రాస్తా ఒక లెటరు. ఎంతో దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నా ఇంకొక 25 సంవత్సరాల యువతకి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టా. ఎన్ని అవమానాల మధ్య 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళాం. కొంతమంది విమర్శించవచ్చు, విమర్శనవాదులను వదిలేయండి, మీరు కూడా ఆ విధంగా ప్రతిస్పందించొద్దు అని చెప్పి అన్నాడు ఒక మాట. రెండోది, నేను ఎక్కడ పదవి కోసం పనిచేయాల, పదవి కోసం పనిచేస్తే 2014లోనే నాకు కూడా ఒక డిప్యూటీ సీఎం కావాలని అడిగేవాడు. అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలని చెప్పి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు చేసింది ఆయనే. 2019లో విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. 2024లో ఓటు చెల్లకుండా, ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోకుండా, ఓటును చెల్లకుండా రాజకీయం చేద్దాను 164 సీట్లు 20 మంది ఎంపీలు తీసుకొచ్చి ప్రధానమంత్రి మోదీ గారు కూడా 3వసారి అయ్యేటట్టు చేయగలిగాడంటే అతనిలో ఎంత నిగూఢమైన ఇంకో వ్యక్తి పవన్ కళ్యాణ్ లోపల ఇన్సైడర్ అంటారు. ఇంత ఎదిగినా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు అంటారు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక 10 రోజుల క్రితము మన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి లేవనెత్తారు కదా, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని. అది అగ్గి రాజుకొని ఇరు వర్గాల మధ్య వాదనలు వచ్చాయి కదా. అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడా కుంగిపోలే. అదేంటి, నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాగా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని
వాళ్ళు అడగడం ఏంటి, టీడీపీ వాళ్ళు అడగడం ఏంటి అని ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారో అని కొంతమంది వేచి చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా మాట అసలు దానికి ఏం వినపడలేదు, నేను వినలేదు, నాకేం తెలియదు అన్నట్టుగా ఉండిపోయారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మా పవన్ తప్పితే ఇంకెవరు కాదు, అసలు ఈ రాజకీయ రావడానికి కూడా పవనే కారణం. డిప్యూటీ సీఎం అమిత్ షా కూడా పవన్ కే అని చెప్పాడు. అంబటి రాంబాబు లాంటి స్పందించారు కానీ ఈయన ఎక్కడ స్పందించాల. మీరు అన్నట్టు ఈ రోజు గోరంట్ల బుచ్చి చౌదరి గారు కూడా మీరు గమనించారా? అవునవును, ఇక్కడ చదివానండి. అవునవును, ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉండగా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ శ్రేణులు కోరడం అది మంచి పద్ధతి కాదు. లోకేష్ గారు పాదయాత్ర చేశారు పార్టీ ఎదుగుదల కోసము, దానికి తగ్గట్టుగానే సముచిత స్థానం కల్పించారు, అంతేగాని డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే ఉండాలంటూ ఆయన మాట్లాడారు. దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి, అదే అంటే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటున్నారు, ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులని వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా చూశాము, అక్కడ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా సచివాలయాల్ని సందర్శించి ఎక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎక్కడ కొన్ని చోట్ల ఎమ్మెల్యే సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు లేదు, ఎక్కడైనా పోయి సీఎం ఫోటో లేదని అడుగుతారు. సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలు ఎక్కడ ఉండాలి కదా, ప్రభుత్వం చెన్ని రోజులేదు ఏం చేస్తున్నారని ఈ రోజు ఆయన కూడా సిబ్బంది పైన ఆగ్రహించారు. అచ్చెన్నాయుడు గారి సభలో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఫోటో ఏది, డిప్యూటీ సీఎం ఫోటో ఏందని ఆయన అడగగానే అసలు నివేరిపోయాడు. అంటే ఇది అంటే ఈ కూటమి అధికారులు రావడానికి కారణం ఆయన కదా అనే భావన ఉందండి. ఇంకొక మహిళ కూడా టీడీపీ మహిళా కార్యకర్త ఒక లెటర్ రాసింది సోషల్ మీడియాలో, మీరు ఎందుకు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూటమి రావడానికి వస్తే అనవసరంగా గెలుక్కున్నారు, మీ గొయ్యి మీరు తోకోటమే అని చెప్పి రాశారంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే స్వపక్షంలోన విపక్షంలాగా పార్టీలో తప్పు జరుగుతున్నా ఇది సరి చేసుకోండి అని చెప్పి అక్కడ వైసీపీ కూడా అవకాశం లేకుండా చేస్తున్నాడు. మీరు సరిదిద్దుకుంటే మనల్ని ఒక దశాబ్దం పైన ఈ కూటమి అధికారంలో ఉండబోతుంది అనేది ఒక సంకేతం ఇస్తున్నాడు. అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో నేను నేర్చుకుంటున్నానని చెప్పి అన్నాడు. అంటే నేను ఇంకా పాఠాలు నేర్చుకునే దశలో ఉన్నాను అని చెప్పి తగ్గి ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మీరు అన్నట్టు ఒక చరిత్రలో అనేక మంది రేరుగా చూస్తుంటాం, ఎప్పుడో ఒకరిని అట్లా చూస్తుంటాం. కాబట్టి నేటి రాజకీయాలకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కేస్ స్టడీగా మనం చూడవచ్చు అనమాట. అంటే పొలిటికల్గా తీసుకున్న తన సోదరుడు నాగబాబు గారు జనసేన పార్టీ కోసం కావచ్చు, జనసేన పార్టీ బలోపేతం కోసం కావచ్చు, ఆయన చేసిన కృషి ఎవరు మరవలేంది. అవును, అయినప్పటికీ కూడా ఆయనకు రావాల్సిన ఎంపీ అంటే టికెట్ కూడా వేరే వాళ్ళకు వాడికి వెళ్ళిపోవడం, అయినా దాన్ని సర్దుకున్నారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ ఇవ్వాల్సి ఉన్నా కూడా అది కూడా అక్కడ వెళ్ళిపోవడం, దాన్ని కూడా సర్దుకున్నారన్నమాట. అంటే తన అన్నను మంత్రివర్గం ఎమ్మెల్సీ మంత్రివర్గం తీసుకునేది ఆలస్యం అవుతున్నా కూడా ఇప్పటికి వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఆ ప్రస్తావన కానీ తన అన్నకి ఇంతవరకే సముచిత స్థానం కల్పించలేకపోయాను అన్న ప్రస్తావన చర్చించకుండా చాలా కూల్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ 2-3 విషయాల్లో ఇంకొకళ్ళు అయితే ఈ కూటమి అధికారం రావడానికి చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి కారణం ఆయన పవన్ కళ్యాణ్ గారు. నాకు అనకాపల్లి సీటు కావాలంటే ఎవరా, ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు కదా. తర్వాత అది మిస్ అయింది, రాజ్యసభ సభ్యుడు కావాల్సిందంటే ఎవరా, ఖచ్చితంగా అడగలా. మళ్ళీ ఇప్పుడు మంత్రి కూడా ఎవరన్నారు, చంద్రబాబు నాయుడు గారే మంత్రి ఇస్తున్నారు. ఈ రోజు రేపు నాగబాబు గారు అవుతారు. ఎందుకంటే కూటమి రావడానికి చిరంజీవి ఫ్యాన్స్ని ఇటు కన్వర్ట్ చేయడానికి, ఓటు పోలరైజేషన్ కావడానికి నాగబాబు గారు విశేష కృషి చేశారు. కాబట్టి ఇక్కడ తన మన తేడా లేదు. ఇక్కడ ఎవరైనా ఒకటే ఓర్పుగా వహిస్తే రాజకీయాలు సక్సెస్ అవ్వచ్చు అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగులు చూసి అటు కేంద్రంలో బీజేపీ కావచ్చు, ఇక్కడ టీడీపీ కావచ్చు, కూటమి కలిసి ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మెగా కాంపౌండ్ మన దగ్గర ఉంటేనే మంచిదని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, నాగబాబు గారిని కూడా త్వరలో మంత్రివర్గం తీసుకోబోతున్నారు. ఎలాగైనా మెగాస్టార్ చిరంజీవి గారిని రాజ్యసభ ఇచ్చేసి ఆయన రాజ్యసభ చైర్మన్గా చేయడమా ఏంటనేది ఒక పరిశీలనలో కూడా కేంద్రం ఆలోచిస్తుంది అంటున్నాడు. అంటే మెగా కాంపౌండ్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే కూటమి 10 కాలాల పాటు అలా చల్లగా ఉంటుందనే భావన కూడా కావచ్చు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అవసరం ఈ దేశానికి అవసరం అనేది అర్థమవుతుంది. 4.5 దశాబ్దాలుగా చిరంజీవి గారు ఈ దేశవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులని, దక్షిణ భారతదేశం మీద బీజేపీ దృష్టి పెట్టింది. ఆయన సేవలు కూడా ఉపయోగించుకోవాలని చూస్తుంది. అదే సమయంలో ఈరోజు కాంగ్రెస్ ఈరోజు ఒక ఓపెనింగ్కి వెళితే రేవంత్ రెడ్డి గారు తన కారులో తీసుకెళ్లి చిరంజీవి గారిని అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన తీసుకెళ్ళారంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవి గారికి కావాలనుకుంటారు, అటు బీజేపీ వాళ్ళు కావాలనుకుంటారు, అందరు కావాలనుకుంటారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం భవిష్యత్తులో ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలతో రాజకీయాలు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ చూసి ఇప్పటి వరకు ఉన్న సీనియర్ నాయకులు కూడా తనలా అడుగులు వేస్తారని మనం అనుకుంటాం. చూద్దాం భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుంది ఏంటనేది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ.